హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ తీసుకొచ్చినా కూడా ఈ సమస్య ముదురుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఉన్న NH65 కారిడార్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి. ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు ఈ రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. సిగ్నల్స్, క్రాసింగ్ సమస్యలు, ఇంకా భారీ ట్రాఫిక్ కారణంగా కమ్యూటర్స్ ఎక్కువ సమయం ట్రాఫిక్లోనే గడపాల్సి వస్తూ ఉంటుంది. ఈ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రాజెక్టును ప్రకటించింది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 5.5 కిలోమీటర్స్ పొడవుతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా 941 కోట్ల రూపాయలు. ఈ కారిడార్ ద్వారా ఈస్ట్ హైదరాబాద్లో ఉండే 60 నుంచి 70 కాలనీల్లో నివసించే సుమారుగా 10 నుంచి 12 లక్షల మంది నేరుగా ప్రయోజనం పొందుతారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటంటే ఇది 3 స్థాయిల నిర్మాణంగా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో స్థానిక ట్రాఫిక్ కోసం సర్వీస్ రోడ్స్ ఏర్పాటు చేస్తారు. మధ్య స్థాయిలో హైవే ట్రాఫిక్ కోసం సిగ్నల్ ఫ్రీ మార్గం ఉంటుంది. అలాగే పై భాగంలో భవిష్యత్తులో మెట్రో రైల్ మార్గం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ విధంగా ట్రాఫిక్ను విభజించడం ద్వారా వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సరైన క్రాసింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు చిన్న చిన్న దూరాలకు కూడా దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ట్రాఫిక్ కంజెక్షన్స్ ఏర్పడడమే కాకుండా ప్రమాదాల అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో ఈ సమస్యలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నాయి. మొత్తం ఖర్చులో 741 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించగా 200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లేదా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ద్వారా సమకూర్చబడతాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపించబడ్డాయి. ప్రస్తుతం అమలు కోసం వేచి చూస్తున్నారు. ఆమోదం వచ్చిన వెంటనే టెండర్స్ ప్రక్రియ ప్రారంభించి పనులు మొదలుపెట్టనున్నారు. ఇకపోతే ఎల్బీ నగర్ నుంచి మాల్కాపూర్ వరకు NH65ని 6 లేన్ల రోడ్డుగా విస్తరించే 545 కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సుమారుగా 80% పనులు పూర్తయ్యాయి. అదేవిధంగానే మదీనాగూడ నుంచి BHEL వరకు 1.2 కిలోమీటర్స్ పొడవులో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 53.55 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. ఇది హైదరాబాద్ ముంబై హైవే కనెక్టివిటీని మొత్తం బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలికంగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమైపోయాయి. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 7,600 కోట్ల రూపాయలు. దీనికోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే DPR సిద్ధమై రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా లభించింది. ప్రస్తుతం ఇది కేంద్రానికి తుది అనుమతుల కోసం పంపించబడింది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఘాట్ రోడ్లో భద్రత మెరుగుపడడంతో పాటుగానే ప్రయాణ సమయం తగ్గుతుంది. రెగ్యులర్గా వెళ్లే భక్తులు కూడా ఒకే రోజు శ్రీశైలం వెళ్ళి తిరిగి వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రయాణ సమయం తగ్గడం, రోడ్డు భద్రత పెరగడం, ఇంకా ఈస్ట్ కారిడార్లో అభివృద్ధి వేగవంతం కావడం వంటి అనేక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.